హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. సో ఈరోజు భోగి కదా, ఎలా చేసుకున్నారు అందరూ? మీ లైఫ్లో జరిగిన పాత జ్ఞాపకాలన్నింటినీ భోగి మంటల్లో వేసి వదిలేసారా? ఎలా జరుపుకున్నారు? ఇకనైనా మీ లైఫ్లో మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ భోగి. అండ్ రేపు సంక్రాంతి కదా, సో ఎలా జరుపుకుంటున్నారు? నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫెస్టివల్ అంటే అందరు చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అన్ని బాధలు, అన్ని సాడ్ మూమెంట్స్ అన్నీ మర్చిపోయి పండగ అనేది ఒక్కరోజు మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటారు కదా. సో నేను కూడా అలాగే ఈరోజు మార్నింగ్ ఏంటంటే మేము భోగి రంగోలి ముగ్గులు వేసుకున్నాము. సో ఇది డిజైన్ ఏం కనిపించట్లేదు, లాస్ట్కి చివరిలో కనిపిస్తుంది డిజైన్ చూసి. అండ్ నా రంగులు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాతో పాటు మా చెట్టు తల్లి కూడా కలర్స్ వేయడం అంటే తనకు చాలా ఇష్టం. సో నేను డిజైన్ వేస్తుంటే తను కలర్స్ వేసింది, చాలా విసిట్ చేసింది. అసలు కలర్ మొత్తం నేనే వేస్తామా అనుకుంటా తెగ అల్లరి చేసేసింది. సో అందుకే తను కూడా నాకు హెల్ప్ చేసింది. తన చిటిపొట్టి చేతులతోటి నాకు హెల్ప్ చేసింది. ఎంత ముద్దుగా వేసిందో కలర్స్. సో ఇక్కడ డిజైన్ ఏం కనిపించట్లేదు, లాస్ట్కి కనిపిస్తుంది. కలర్ వేస్తున్నాము చూడండి. సో నచ్చితే మీరు కూడా రేపు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో ఇక్కడ నేను రెడ్ కలర్ వేస్తుంటే అమ్మ నువ్వు వెయ్యకు, మొత్తం నేనే వేస్తాను అనుకుంటా అల్లరి చేసేసింది. సో అయితే నేను ఒక 2-3 బాక్సెస్ ఏమో నేను వేసాను, ఆ తర్వాత మొత్తం చిట్టల్లి వేసింది. సో నా రంగోలీ డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. సో భోగి ఎందుకు జరుపుకుంటాం మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. సో నాకు తెలిసింది మీకు చెప్తాను, వినేయండి. సో భోగి పండుగని 4 days జరుపుకుంటాము. భోగి పండుగని వర్షపు దేవుడు అని కూడా పిలుస్తారు. పండుగని ఇంద్రదేవుణ్ణి పూజించడం కోసం జరుపుకుంటారు. ఇంద్రుడు భూమికి శ్రేయస్సు మరియు సంతోషాన్ని కలిగిస్తాడని ఆశించినందుకు చాలామంది రైతులు పూజిస్తారు. ఇంకా దేశంలోని రైతులు మంచి పంటను పొందడం ద్వారా సంపద మరియు శ్రేయస్సు తీసుకురావడానికి ఇంద్రుడిని పూజిస్తారు. ఈరోజు వారు తమ నాగలి మరియు ఇతర వ్యవసాయ పరికరాలను కూడా పూజిస్తారు. భోగి పండుగ జనవరి 13 సోమవారం వచ్చింది. భోగి సందర్భంగా ప్రజలు తమ పాత మరియు పనికిరాని వస్తువులను, కలప మరియు బట్టలు విసర్జిస్తారు. ఈ వస్తువులను కలప మరియు ఆవు పేడ రొట్టెతో చేసిన అగ్నిలో పడివేస్తారు. ఆచారాన్ని భోగి మంటలు పిలుస్తారు మరియు ఈ జీవితం నుండి పాత మరియు ప్రతికూల విషయాలను వదిలించుకోవడానికి మరియు కొత్త ప్రారంభమైన దృష్టిని పెట్టడానికి ఉద్దేశించబడింది. మహిళలు కొత్త బట్టలు ధరించి పవిత్రమైన అగ్ని చుట్టూ మంత్రాలు పఠిస్తూ పూజ చేస్తారు. భోగి పండుగ సందర్భంగా పంటలు మరియు సంపదను అందించడానికి మేఘాలు మరియు వర్షాలను దేవుడు గౌరవించేందుకు ఇంద్రుని సృష్టిగా భారతదేశంలో ఈ పండుగని జరుపుకుంటారు. పొంగల్ వేడుకల్లో మొదటి రోజు
తమిళ నెల చివరి రోజున జరుపుకునే భోగి పొంగల్ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జానపద కథల ప్రకారం వర్షం మరియు మేఘాలు దేవుడు ఇంద్రుడు భోగి పండుగ సందర్భంగా గౌరవింపబడతాడు. శ్రేయస్సు మరియు సంపద సమృద్ధిగా రావాలని కోరుకుంటూ రైతులు ఈ రోజున ఇంద్రుని పూజిస్తారు. ప్రతి సంవత్సరం దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటకలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు దీనికి గమనించారు. భోగి పళ్ళు నిర్వహించడం ద్వారా పిల్లలకు దృష్టి హానికరమైన లేదా అవాంఛనీయమైన విషయాలు వారి జీవితం నుండి తొలగించపోతాయని భావిస్తారు. భోగి పొంగల్, సూర్య పొంగల్ మరియు మట్టు పొంగల్ అనేవి పొంగల్ పండుగ. ఇది 3 రోజుల పేర్లు: కనుమ, పొంగల్, భోగి. అండ్ మన పూర్వీకులకు మన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం అండ్ వారి ఆశీర్వాదం కోసం సంక్రాంతి నాడు తర్పణం సమర్పిస్తారు. మా ఇంట్లోని తర్పణంలో పాయసం, ఉసిరి చట్నీతో వెన్నెల, పప్పు, నువ్వుల పచ్చడి, నువ్వుల కూరగాయలతో వడ ఉంటాయి. ప్రస్తుతం భోగి పండ్లు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుటుంబంలోని చిన్నపిల్లలు సూర్యాస్తమయానికి ముందు సాయంత్రం ప్రారంభంలో కుర్చీపై కూర్చుంటారు. కుటుంబంలోని వృద్ధ స్త్రీలు, ఆహ్వానించబడిన అతిథులు మరియు స్నేహితులు లేదా పొరుగువారు తమ అరచేతిలో భోగి పళ్ళను తీసుకొని పిల్లల తలపై ఉంచుతారు. తల మీద పోసి ఆ చిన్నపిల్లలని ఆశీర్వదిస్తారు. సో ఇలా తమ ఇంట్లోని పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. సో ఇలా మన దేశంలోని సంక్రాంతి పండుగను ఇలా చాలా ఘనంగా జరుపుకుంటారు. సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా భోగి పళ్ళు పోయండి. పోస్తే వాళ్ళ మీద ఉన్న దృష్టి అంతా పోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు యోగి అవుతారో భోగి అవుతారో మనకు తెలుస్తుంది. మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక భోగి పళ్ళలో ఏమేమి కలిపి వేయాలి? భోగి పళ్ళలో ముందుగా పువ్వులు, రూపాయి నాణ్యాలు, పళ్ళు, ఇవి 3 కలిపి పిల్లల తలపై పోయాలి. ముందుగా పిల్లలని ఒక కుర్చీ మీద కూర్చోపెట్టి వాళ్ళకి ముందుగా తల్లి మాత్రమే బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ పిల్లల్ని ఆ తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాళ్ళ తల మీద ఈ భోగి పళ్ళను పోయాలి. ఆ పళ్ళు పోసిన తర్వాత వాళ్ళ తల మీద పువ్వులు కానీ ఉండిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారని, నెక్స్ట్ రూపాయి బిళ్ళలు కానీ ఉండిపోతే వాళ్ళు భోగి అవుతారని, ఇంకా పళ్ళు కానీ ఉండిపోతే వాళ్ళు యోగి అవుతారని శాస్త్రంలో రాయబడి ఉంది. సో ఇలా అయితే మీరు చేశారనుకోండి, మీ పిల్లల మీద వాళ్ళ జీవితంలో ఏముందో మీకు తెలిసిపోతుంది అండ్ మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. నా వీడియో లేట్ అవ్వచ్చేమో కానీ ఇంతకీ మీరు చేశారా? చేసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మా పిల్లలకి కూడా పోసాను. ఈవినింగ్ అయితే మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా చూడండి. సో ఇది భోగి పండుగ యొక్క విశిష్టత. అండ్ మా ఇంటి ముందు రంగోలి ఎలా ఉందో చూసారా? సో ఇది నేను వేసిన రంగోలి. మీ అందరికీ నచ్చిందా? సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.